మహిమాన్విత శైవధామంగా విరాజిల్లుతున్న పరమ పావన పుణ్యక్షేత్రం చౌటుప్పల్ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రమంటే శివునికి మహాప్రీతి. మహాదేవలింగ దర్శనార్థం వస్తున్న భక్తులు శివయ్య సేవలో తరించి అలౌకికమైన ఆనందానికి గురై భక్తితో కైమోర్పులు అర్పిస్తారు. దిక్కుమొక్కు లేని అనాథుల ఆకలి తీర్చి శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. పెళ్లి రోజు సందర్భంగా స్వామివారి శుభాశీస్సులు పొందేందుకు వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామం నుండి వచ్చిన సేవామూర్తులు వై రాజగోపాల్, శకుంతలా దంపతులు, వారి కుమార్తె రజితా గారు అర్ధనారీశ్వరుని సేవలో తరించి శివపుత్రులకు అండగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. సేవామూర్తులందరూ అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అగ్నిర్వామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేధ ఆయతనవాన్ భవతి సౌవేతపన్నపామాయతనమాయతనవాన్ భవతి. హర హర మహాదేవ శంభో శంకరః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయః. పూజల అనంతరం సేవామూర్తుల క్షేమం కోరుతూ తలపెట్టిన యాగంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళగా గాలిగోపుర నిర్మాణానికి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా రాజగోపాల్, శకుంతలా దంపతుల 50వ పెళ్లి రోజుని పురస్కరించుకొని వారి కుమారుడు నరేష్ కుమార్ గారు, కోడలు విజేత గారు, మనవళ్ళు మనవరాలు శ్రీవత్సవ్, ఇవాన్ష్ గార్లందరి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి రాజగోపాల్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.